అండ్ ఎలా ఉన్నారో బ్రహ్మాండంగా ఉండే ఉంటారు. మన తాడేపల్లిగూడెం ప్రజానికానికి మంచి కబురు పట్టుకొచ్చానండి. ఓ పల్మి సోబిటాడారంటే ఆ కబురెడ్డి చెప్పేస్తానండి. మన తాడేపల్లిగూడెంలో శ్రీ ఆర్యవైశ్య సంఘం వారు లేరు, అదేనండి ఆప్యాయంగా అందరూ పలకరించేస్తూ ఉంటారు. మరి మన వాళ్ళ ఆధ్వర్యంలో నవరాత్రుల సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి రథోత్సవ శోభయాత్ర కార్యక్రమం అంగరంగ వైభవంగా ఆకాశాన్ని అంటేలా జరిపేస్తున్నారండి. ఇంతకీ ఎప్పుడు అంటారా? అక్టోబర్ నెల 6వ తారీఖు అనగా సోమవారం మధ్యాహ్నం 2:15 ఆ రోజు పౌర్ణమి రోజు అండి. ఇంతకీ ఎక్కడంటారా? మన తాడేపల్లిగూడెంలోనే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం దగ్గర నుండి రథోత్సవ శోభయాత్ర కార్యక్రమం ప్రారంభం అవుతుందండి. ఇదిగో ఆ రోజు తాడేపల్లిగూడెం నగర వీధుల్లో మేళ తాళాలతో అద్భుతంగా రంగురంగుల విద్యుత్ దీపాల వెలుగులతో మిరుమెట్లు గొలిపే బాణాసంచా హరివిల్లులతో అమ్మవారి రథోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా అద్భుతంగా జరగబోతుందండి. ఇదిగో 7 రాష్ట్రాల నుండి విభిన్న కళాకారులు మన కోసం ఇక్కడికి వచ్చేస్తున్నారండి. ఎంతమందో తెలుసా? 175 మంది పైగా కళాకారులు విభిన్న వేషాలతో ఆడిపాడు అలరించేస్తారండి. ఇదిగో పశ్చిమ గోదావరి జిల్లాలోని ఇంత వైభవంగా రథోత్సవ కార్యక్రమం మన తాడేపల్లిగూడెంలోనే జరుగుతుందండి. అన్నట్టు మన కార్యక్రమాల కోసం చెప్పలేదు కదా, ఆంధ్రప్రదేశ్ బృందంచే గరగల నృత్యం, కర్ణాటక బృందంచే కాంతారా సినిమా టీము, మహారాష్ట్ర బృందంచే 70 మంది నాగ్పూర్ డోలీ టీము. ఇది ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలండి. హర్యానా నుండి 25 మంది మహంకాళి అఘోరాలో, కేరళ నుండి చండామేళం, అయోధ్య నుండి మహావతార నరసింహ టీము, ఢిల్లీ నుండి బాహుబలి హనుమాను, అహ్మదాబాద్ నుండి మనందరిని అలరించడానికి మంకీ మ్యాన్ టీము. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ ఇలా అదిరిపోయే కార్యక్రమాలు చాలా పెట్టారండి. ఇంతకీ ఇవన్నీ ఎవరి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి అంటారా? అదేనండి బాబా, మన తాడేపల్లిగూడెం అంతటికే సుపరిచితులు, మంచి మనసున్న మనిషి, ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు మన శ్రీ మారం వెంకటేశ్వరరావు గారు, అలాగే మన ఉత్సవ కమిటీ చైర్మన్ గారు శ్రీ ఒబిలిశెట్టి నటరాజు గారు, మరొక అధ్యక్షులు మన కొర్లేపార శ్రీరామచంద్రమూర్తి గారు, అదేనే మన రాము గారు. మరి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చివరాఖరిగా మన మనిషి, మన రథాన్ని రథోత్సవాన్ని ముందుకు నడిపించే మన రథోత్సవ కమిటీ చైర్మన్ గారు, మనసున్న మంచి మనిషి మన శ్రీ నారాయణ రాంబాబు గారండి. ఇదిగో మన ఊళ్ళందరూ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా అద్భుతంగా రథోత్సవ శోభయాత్ర కార్యక్రమం జరగబోతుందండి. మరి యావత్ మంది భక్త మహాశైలు అన్ని గ్రామాల ప్రజలు ఇక్కడికి విచ్చేసి ఈ రథోత్సవ శోభయాత్ర కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటామండి. ఇదిగో మీరు రాపితే మన వాళ్ళందరూ బెంగడేసుకుంటారండి. ముఖ్యంగా మన నారాయణ రాంబాబు గారు కూడా బెంగడేసుకుంటారండి. మరి అసలే మీకోసం చాలా అరేంజ్మెంట్లు చేశారండి. మీరు అర్జెంట్ గా బయలుదేరి వచ్చేయండి.